పాతకాలం నాటి చాలా ఫేమస్ స్వీట్ బందర్ లడ్డు లేదా తొక్కుడు లడ్డు అంటారు. ఇది ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూద్దాము. ఈ ప్రాసెస్ నేను చెప్పబోయేది మా చిన్నతనం నుంచి మా పెద్దలు నేర్పించిన పద్ధతి అన్నమాట. ఈ తొక్కుడు లడ్డుకు గాను 2 గ్లాసుల శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిని నీళ్ళు వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరి గట్టిగా కలపకూడదు, కొంచెము మనకి ఇట్లా బాల్ లాగా అయ్యేటట్టుగా ఉండాలి. ఆ విధంగా కలుపుకోవాలి. ఇది కలిపేసుకున్న తర్వాత జంతికల కొట్టంలో వేసి జంతికల్లాగా నూనెలో వేసి వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా అవ్వాలి. పిండి చపాతీ పిండి లాగానే ఉంటుంది, కొంచెం మెత్తగా అంతే. ఈ జంతికల కొట్టంలో వేస్తే మనకి తేలిగ్గా కిందకి దిగే విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు నూనె కాగింది, వీటిని జంతికల్లాగా నూనెలో వేయించుకుంటున్నాము అన్నమాట. ఇవి ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు తిప్పుకుంటాము. మరీ ఎర్రగా వేగక్కర్లేదు, కొంచెము బంగారు రంగు తిరగంగానే వీటిని తీసేసుకుని ప్లేట్లో వేసుకోవాలి. ఆ విధంగా జంతికలన్నీ వేసేసుకున్న తర్వాత ఈ జంతికలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా విరుచుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద వేస్తే జార్లోని బ్లేడ్ విరిగిపోతుంది కాబట్టి చిన్న ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా బరగ్గా ఉంటే కనుక కొంచెము జల్లెడ పట్టుకోవాలి. కొంచెం బరగ్గా ఈ విధంగా ఉంటే పర్వాలేదు. మనము పాకంలో వేసేసరికి అది మెత్తగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా బరకగా ఉన్నా ఇంకా దీంతో ఈ గ్లాస్తో నాకు 2 గ్లాసులు వచ్చింది. 2 గ్లాసుల జంతికల పిండికి 2 గ్లాసులు బెల్లం తీసుకోవాలన్నమాట. 2 గ్లాసుల బెల్లానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 2 గ్లాసుల నీళ్లు 2 గ్లాసుల బెల్లం వేసి మనము ఇది మరిగిస్తున్నాము. ఇది తీగ పాకం కంటే కొంచెం తక్కువ, అంటే ఇలా మనం ముట్టుకుంటే బంకలాగా అవ్వాలన్నమాట. అలా బంకలాగా అయినట్టుంటే తీగ పాకం కూడా అవ్వక్కర్లేదన్నమాట. కొంచెం బంకగా అయితే చాలు. ఆ విధంగా అవ్వగానే ఇంకా దీన్ని కట్టేసేసుకుని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న జంతికల పొడిని ఇందులో వేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని, స్టవ్ ఆఫ్ చేశాకే ఈ జంతికల పొడిని ఈ బెల్లం పాకంలో వేస్తామన్నమాట. ఇది వేసిన తర్వాత 1 చెంచాడు నెయ్యి వేయాలి. ఇప్పుడు బరగ్గా ఉంది కదండి పొడి, అది బరగ్గా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా వేసి బాగా తిప్పుతూ ఉండంగా ఏమవుతుందంటే ఇలా పల్చగా ఉన్నది గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని 1 గ్లాస్ తీసుకుని దాంతో బాగా నూరుకోవాలన్నమాట. ఇది ఎంత నూరితే అంత మృదువుగా వస్తుందన్నమాట. బరగ్గా ఉన్నా కూడా పర్వాలేదని ఎందుకన్నానంటే ఈ విధంగా నూరంగానే, చూసారా, ఈ విధంగా నూరంగానే బరకగా ఉన్నది కాస్త చాలా మృదువుగా అయిపోతుందన్నమాట. అట్లా బాగా నూరుకోవాలి. పూర్వపు రోజుల్లో అయితే రోకళ్ళు ఉండేవి కాబట్టి అందులో వేసి బాగా దీన్ని కొట్టేవాళ్ళు అన్నమాట, మెత్తగా అయ్యేదాకా. అప్పుడు ఎంత కొడితే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా బాగా బరకగా ఉన్నది మృదువుగా అయ్యేదాకా మనము గ్లాస్ తోటి మద్దన చేసి మెత్తగా చేసుకోవాలి. అంత మెత్తగా అయిపోయినప్పటికీ కూడా మనము చేత్తో ఉండ చేయటానికి తీసుకున్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఉండ చేసేటప్పుడు కూడా 2 చేతులతోటి ఉండ చేసే ముందర మళ్ళీ ఇంకా బాగా మర్దన చేసుకుంటూ కట్టుకుంటూ ఉండాలన్నమాట. ఆ విధంగా చేస్తే మనకి ఈ తొక్కుడు లడ్డూలు అనేవి చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చాలా పురాతనమైన పిండి వంట ఇది చాలా బాగుంటుంది. చాలా రోజులు నిలవ కూడా ఉంటుందన్నమాట. ఇది ఎంత మర్దన చేస్తే అంత రుచి ఉంటుందన్నమాట దీనికి. అందుకని బాగా ఉండకట్టే ముందు కూడా ఈ విధంగా బాగా మర్దన చేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సులువుగానే తొక్కుడు లడ్డు ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు. 2 గ్లాసులకి దాదాపుగా 50 ఉండలు తయారయ్యాయి. చూడండి ఎంత మృదువుగా ఉందో. ఇంత మృదువుగా ఈ లడ్డు తయారైపోతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, చూసారా, ఇలా విరవంగానే అలాగా మృదువుగా మనకి తగులుతుంది. అంతేనండి, ఎంతో సులువుగా తొక్కుడు లడ్డు లేదా బందర్ లడ్డు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లడ్డులు వస్తాయి, ఎన్నో రోజులు నిలవ కూడా ఉంటాయి అన్నమాట. నా అభిరుచులు ఛానల్లో ఇలాంటి ఫుడ్స్ ఎన్నో అప్లోడ్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు హోమ్ మేడ్ ఫుడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.